అందుకనే యోహాను 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు తన కుమారుడైన క్రీస్తుని మనందరి కొరకు ఇచ్చిన దేవుడు ఆయన. ఈ లోకములో ఉన్న ప్రతివారు తన కుమారుడైన క్రీస్తు ద్వారా రక్షణ పొందాలని కల్వరి శిలువలో యేసుని మన కొరకు బలిగా ఇచ్చి పరలోకపు భాగ్యమును మనుషులకి అందరికి అనుగ్రహించిన దేవుడు ఆయన. ఆయన కంటే ఈ భూమి మీద ఉపకారి అయినటువంటి వారు వేరొకరు లేరు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన నీకు ఉపకారి, నాకు ఉపకారి, మనందరికీ ఉపకారి. ఆ ఉపకారి అయిన దేవుణ్ణి నీ సొంతము చేసుకుంటే ఇంకా నీకు అనేకమైన మేలులను ఆశీర్వాదములను అనుగ్రహించువాడై ఉన్నాను. ప్రార్థించుకుందాం. కనుడా మీరందరికీ ఉపకారి అనే సత్యము మీ బిడ్డలు గుర్తెరిగినారు. మీకు నమ్మకముగా జీవించి వారికి ఏమి అవసరమో ఆ కార్యములు మీరు ఉపకారం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించును గాక. ఈ చిన్న సందేశం మీకు నచ్చినట్లయితే కమెంట్స్ రూపంలో మీరు తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ నమ్మికి మీరు మమ్మలను ఆదరించండి. గాడ్ బ్లెస్ యు.